ఏ యాంకర్ అయినా వచ్చి మీ దగ్గర కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే అసహ్యం సిద్ధాలు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్లోకి వచ్చా అనుకుంటే అయ్యిందా, అనుకోకుండా అయిపోయిందా? సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని బాగా చాలా ట్రై చేశాను. సైడ్ హీరో పక్కన నటిస్తూ వచ్చిన మీరు సడన్ గా హీరో అవ్వడానికి ఒక ఫ్రెండ్ కారణం. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను, కెరీరే ఉండేది. యాక్చువల్లీ చాయ్ బిస్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కి లైఫ్ ఉంటది అనే టాక్ కూడా ఉంది. డెఫినెట్ గా, అంటే నాకు తెలిసి మన కుర్రోళ్ళందరూ బిజీగానే ఉన్నారు. హీరో అంటే లుక్స్ ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి, బాడీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఒక గ్లామరస్ ఫీల్డ్ అని అనుకో. ఒక సక్సెస్ఫుల్ హీరో అవ్వాలంటే ఇవన్నీ ముఖ్యమా? ఇంత బిజీ ఉన్నప్పుడు హీరో ఏంటి అన్న క్వశ్చన్ నాకు ఉంది. బట్ ఒక కథ మీ దాకా వచ్చేసి మీరు అది ఓకే అనేసాక ఎవరైనా హీరో నో అన్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందండి? అంటే మన మొహం మీద అనరు కానీ వినపడుతుంది. యాక్చువల్లీ మీరు హీరో అవుతాను అని అనుకున్నప్పుడు మీకు హోప్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి? హీరో ఎవరు నడిచి చెప్పకండి, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి. ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూటర్గా కూడా తిరిగి వర్క్ మీరు రావడం జరిగింది, భయమే లేదా? ఒక 100K ప్రతి సినిమాకి వస్తుంది బ్రో, అంతే పెట్టి తీసుకుని వచ్చేసింది. హీరోయిన్ హగ్, కిస్ చేయడం, రొమాన్స్ సీన్స్ మీదంటే కొంచెం తక్కువ. అంటే మీరు వద్దంటారా డైరెక్టర్ని? నా మొహం చాలా డైరీగా చేయడం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికీ మీరు ప్రోమో చేస్తే నాకు ముందున్న గెస్ట్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, సపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు. సుహాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. జనక అయితే గనక మూవీ హిట్, థియేటర్కల్ హిట్ కొట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది, హాలోకి. దాని గురించి అండ్ నేను సుహాస్ గారితో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం ఫ్రెండ్లీగా, అంటే నార్మల్గా ఒక యాంకర్గా అయితే ఆన్సర్స్ చాలా తక్కువ ఇస్తారని నాకు తెలుసు. అందుకు ఒక ఫ్రెండ్లీగా కూర్చొని ఒక సిట్టింగ్లో కూర్చుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడితే కొన్ని ఆన్సర్స్ వస్తాయేమో ట్రై చేస్తా బ్రో. నిజమే కదా? నిజమే బ్రో. అలాగా యాక్చువల్గా ఏ యాంకర్ అయినా వచ్చి మీ దగ్గర కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే అసహ్యం సిద్ధాలకి. అవును, తెలుసు. ఎన్ని క్వశ్చన్లు అడిగినా అది వేస్ట్, ఆన్సర్లు చిన్న చిన్నగా వస్తాయి. అది ఇది మాకు కావాలని మాట్లాడరా లేకపోతే? నేను నా మైండ్ లో చాలాసేపు మాట్లాడేసాము, ఇరగదీసేసామని అనుకుంటాను. నేను అప్పుడు అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్పుడు కూడా నేను మాట్లాడి బాబోయ్ ఈసారి ఒక 10 minutes మాట్లాడినట్టున్నాను, చూస్తే అది 1 minute 40 seconds అలా వస్తుంది. మరి ఎందుకో తెలియదు, నేను మాట్లాడేసి అనుకుంటాను. నేను మాట్లాడి చాలా ఎక్కువ మాట్లాడేసిన అబ్బా చాలా అనుకున్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అవును, కానీ చూస్తే ఏముండదు బ్రో. ఇప్పుడు అది కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్లీగా. మనం ఒక ఫ్రెండ్గా మీరు ఎంతైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనుకుంటారో, అంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అంత ఎక్స్ప్లెనేషన్. ఓకే, యాజ్ యాంకర్గా మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ అంటే అంతే నాకు ఇష్టం అని అలాంటి ఆన్సర్స్ వద్దు. ఓకే, ట్రై చేస్తాను. మనం ఫ్రెండ్స్ మాట్లాడతా, మనం ఫ్రీగా మాట్లాడు. ఇంట్రోవర్ట్ ఫీలింగ్ పక్కన పెట్టదు. ఓకే ఓకేనా? నేను చిట్టి. ఓకే, యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్లోకి వచ్చా. లైక్ ఇది ఎక్స్పెక్టెడ్ అంటే అనుకుంటే అయ్యిందా, అనుకోకుండా అయిపోయిందా? అనుకునే అయింది, బట్ అంత స్ట్రాంగ్ గా అనుకోలేదు. అంటే మనకి ఇప్పుడు అయితే బాగుండు అన్నది మనకి అందరికి ఒకటి ఉంటుంది కదా, అలా అయితే బాగుండు, అది అయితే బాగుండు, అది ఉంది. కానీ అయిపోతాను, ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాను, సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని బాగా చాలా ట్రై చేశాను. అది కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడిన వెంటనే ఎమోషన్ అయిపోవటం, పడిపడి లేచే మనసు ఫస్ట్ సినిమా. దానికోసం ముందు ఒక 100 షార్ట్ ఫిల్మ్లు కష్టం ఉంది. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వచ్చినాయి అవకాశాలు. సో వస్తే వచ్చింది, ఓకే అనుకున్న తర్వాత మజిలీ వచ్చింది, ఆహా సూపర్ క్యారెక్టర్ వచ్చింది అనుకున్న. ఇమీడియట్గా డియర్ కామ్రేడ్ వచ్చింది, ప్రతిరోజు పండుగ వచ్చింది, ఉమామహేశ్వరరావు వచ్చింది, ఏజెంట్ ఆత్రేయ వచ్చింది, టప వచ్చినాయి అనమాట. సో వెరీ హ్యాపీ అయింది వన్స్ అక్కడ స్క్రీన్ మీద కనపడటం స్టార్ట్ అయిన తర్వాత. బిజీ అయిపోయింది బాగా. మీ రోల్స్ ఇలా అంటే ఒక సైడ్ హీరో పక్కన నటిస్తూ వచ్చిన మీరు సడన్ గా హీరో అవ్వడానికి ఒక ఫ్రెండ్ కారణమా? అవును, ఒక ఫ్రెండ్ కారణం. అంటే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక అమ్మాయి వెనక ఉండాలి అని అంటారు. లైక్ మీ సక్సెస్ఫుల్ జర్నీకి మీ ఫ్రెండ్స్ కారణం, లైక్ హర్ష కానీ, రాజ్ కానీ, సందీప్ మెయిన్ కారణం. డైరెక్టర్, కలర్ ఫోటోడే. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను. సందీప్ అనే పర్సన్ లేకపోయి ఉంటే అసలు నాకు కెరీరే ఉండేది కాదు అందులో, అసలు నో డౌట్స్. ఎందుకంటే నా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు మంచి మంచి కంటెంట్ ఇచ్చి నన్ను వైరల్ చేసింది వాడే. అతిథి అనే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ షేర్ చేశారు.
దానికి వాడే, అండ్ నన్ను హీరో చేసింది వాడే. సో కంప్లీట్ క్రెడిట్ నా. అందుకనే మొన్న మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా నువ్వు ఏం పేరు పెడతా అదేరా అని చెప్పి వాడే పేరు పెట్టాడు. సో అంత ఇంపార్టెంట్. లక్కీగా ఆడు తగిలాడు, నాకు మంచి రైటర్ తగిలాడు. అలాంటి రైటర్ తగలకుండా ఉంటే డెఫినెట్ గా కెరీర్ అయితే ఉండేది. మీరు స్టార్టింగ్ లో మీ వీడియో ఒకటి వైరల్ అయింది, సింగర్ ఇమిటేట్ చేస్తారు. అదే ఫస్ట్ వీడియో. అవును, ఫ్రస్ట్రేషన్ తో చేసింది, గుర్తుంది. అదే అది వైరల్. అది నేను దాని స్టోరీ చెప్పనా. వరుసగా వెళ్తున్నాను ఆడిషన్స్, ఇలా స్టార్ట్ చేసేలో ఒకటన్నా వెళ్ళిపోమనే వాళ్ళు. ఏంటి చూడరు ఏంటి అన్న అలా కొన్ని నెలలు ఫ్రస్ట్రేషన్తో చెప్పి గబగబా వెళ్ళి రూమ్ లో కూర్చుంటే ఒకటి ప్రోగ్రామ్ వస్తుంది. అతను తెలిసిపోతుంది నాకు అట్లా చేస్తున్నాడని. సరదాగా చేద్దాం, ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కదా, వీడియోస్ అని ఫేస్బుక్ లో పెట్టుకుని ఎవడన్నా 2-3 చూస్తారని చెప్పి ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి చేశాను. చేసి అదేదో తెలిసిన ఎడిటింగ్ లో పైన టెక్స్ట్ కింద టెక్స్ట్ వేసేసి ఫేస్బుక్ లో పెట్టేసి పడుకున్నాను. పొద్దున్న లేసేపాటి దద్దరిల్లిపోయింది ఆ వీడియో. భయంకర, అది నేను నమ్మలేదు. అది నా ఫస్ట్ వైరల్. సుహాస్ అంటే ఎవరు జనాలకు తెలిసింది అదే. అది చూసి ఏంటి ఎంతమంది చూసారు, ఇది అంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు. మెసేజ్ ఫస్ట్ టైం కదా ఫేమ్. ఓహో ఇలా చేస్తే ఇంత భలే వెళ్ళిందే ఇది అని చెప్పి ఇమీడియట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్పుడే చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవుతాం, సందీప్ పరిచయం అవటం. సందీప్ ఫస్ట్ చాయ్ బిస్కెట్ లో ఎంప్లాయ్. వాడు మెసేజ్ పెట్టి ఇది మాకు యాక్టర్ లేడు వస్తే అని ఆడు పెట్టాడు. దేవుడి దేవల్ల రోజు అప్పటితో లైఫ్ టర్న్ అయిపోయింది చాయ్ బిస్కెట్. యాక్చువల్లీ చాయ్ బిస్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కి లైఫ్ ఉంటది అనే టాక్ కూడా ఉంది. నిజమే, డెఫినెట్ గా. అంటే నాకు తెలుసు మన కుర్రోళ్ళందరూ బిజీగానే ఉన్నారు. అవును, మన చాయ్ బిస్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే లైక్ అదేంటి బ్యాక్గ్రౌండ్ వల్లనా లేకపోతే ఏమైనా అంతేనండి. అంటే మనకి అదే చెప్పాను కదా, మనకి లక్కీకి మంచి రైటర్లు పడాలి. అండ్ మా వాళ్ళు ప్రమోషన్స్ కూడా అలాగే చేస్తారు. అండ్ మా అనురాగణ శరత్ అన్న వాళ్ళు, అంటే మేము ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాల ప్రమోషన్స్ మేమే చేసేవాళ్ళం, బ్యాక్ స్టేజ్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో కాంటాక్ట్స్ కూడా ఎక్కువ, పరిచయాలు ఎక్కువ హీరోస్ తో డైరెక్టర్స్ తో, అది కూడా హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఇంకోటి, ఈ సినిమా హీరో అంటే మీరు అనుకుంటారు నేను ఒక యాక్టర్ని, కానీ హీరో అంటే లుక్స్ ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి, ఒక బాడీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఒక గ్లామరస్ ఫీల్డ్ అని అనుకుంటారు. బట్ మీ సినిమాలు వచ్చాక వీటన్నిటితో సంబంధం లేదనేది ప్రూవ్ చేశారు. కానీ ఒక సక్సెస్ఫుల్ హీరో అవ్వాలంటే ఇవన్నీ ముఖ్యమా? తెలీదండి నాకు, నిజంగా తెలీదు. దాని మీద మీరు ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోరా? ఎప్పుడు అంటే మీరు ఒక హీరో అవ్వాలనుకుంటారు, ఇప్పుడు అనుకున్నారు, మీరు హీరో అయ్యారు, దానికి ముందు మీరు అనుకుంటారు కదా గ్లామర్ ఉంటేనే ఇలా హీరో ఉండాలి, అదే ఇంత హైట్ ఉంటేనే హీరో ఉంటారు. అలాంటిది లేదు. కానీ నాకు పర్సనల్గా ఇప్పుడు చేయటం నాకే ఇంత బిజీ ఉన్నప్పుడు హీరో ఏంటి అన్న క్వశ్చన్ నాకు ఉంది. బట్ సందీప్ అది చేయరంటే అందరు నల్లగా ఉన్నవాడు మాత్రమే చెయ్యాలి కలర్ ఫోటో అనే సినిమా. సో ఎవరు తిట్టుకోరని ఆడే పుష్ చేశాడు. సో అలా లక్కీ వర్కౌట్ అయింది. అంత డైరెక్టర్ ఫ్రెండ్ రావడం వల్ల. ఇంకా ఎప్పుడైనా బ్రో ఒక కథ మీ దాకా వచ్చేసి మీరు అది ఓకే అనేసాక ఎవరైనా హీరో నువ్వు అన్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే మనం మొహం మీద అనరు కానీ వినపడతాయి. జరిగిందా మీ లైఫ్లో? అంటే నాకు దగ్గర డైరెక్ట్గా చెప్పలేదు కానీ క్యాన్సిల్స్ అయ్యాయి హీరోయిన్లు క్యాన్సిల్ అయ్యారు. హీరోయిన్లు ఎప్పుడు ఏం క్యాన్సిల్ అందరూ కొత్త వాళ్ళే కదా. బట్ వింటూ ఉంటారు. ఏమనిపిస్తుంది బ్రో అలాంటి వింటున్నప్పుడు? ఏమనిపిస్తుంది అంటే చేసి చూపిస్తా, అంటే ఇట్లాంటి వింటున్నప్పుడు కదా మనకు కూడా కొంచెం డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి చూపించాలి, వీళ్ళకి చేసి చూపించాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అలాంటివన్నీ అడ్వాంటేజెస్ అనమాట, అని తిట్టుకోకూడదు, అలాంటి వాళ్ళు ఉండాలి. యాక్చువల్లీ మీరు హీరో అవుతాను అని అనుకున్నప్పుడు మీకు హోప్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి? ఏది హోప్ ఇవ్వాలి నాకు, అసలు హోపే లేదు జెన్యూన్ గా. భయపడుతూనే చేశా నేను. అప్పుడు సెట్ లో కూడా చెప్పా కలర్ ఫోటో, హీరో ఎవరిని అడిగితే చెప్పకండి ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పండి, చాందీ చౌదరి హీరోయిన్, నేను హర్ష గారు ఫ్రెండ్ రోల్ చేస్తామని చెప్పండి అని చెప్పా. నాకు అసలు ఎటువంటి హోపు లేదు. అదృష్టం నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అవును, సినిమా అంత బాగా వెళ్ళి. లక్కీ ఇండస్ట్రీలో అందరూ ఫోన్ చేశారు, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసావు బాగా చెయ్యి అని చెప్పి. మంచి ఆ సినిమా హిట్ అయిపోయినప్పుడే అర్థమైపోయింది కదా నేను స్టార్ అవుతాను, స్టార్ హీరో అవుతాను. అలాగా అంటే అది మెల్లగా స్లోగా, అంటే ఓటీటీలో రిలీజ్ అయింది కదా, మెల్లగా పిక్ అయ్యి అట్లా కొన్ని రోజుల తర్వాత నేషనల్ అవార్డు రావటం, దాని గురించి చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడటం, అవన్నీ చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ విజయవాడ నుంచి చాలా మంది యాక్టర్స్ రావడం జరిగింది.
ఇప్పుడు మీరు కూడా అక్కడి నుంచి రావడం, మీ విజయవాడలో అందరూ అరే మా ఓడరా అని అనుకుంటూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది బ్రో? చాలా హ్యాపీగా ఉంటుంది బ్రో. అంటే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం, అప్పటి నుంచి ఇష్టం అంటే అప్పుడు కొన్ని కామెంట్స్ పెట్టేవాళ్ళు, శివాజీ నువ్వు అమెరికా వెళ్ళిపో శివాజీ అని అంటారు కదా, టెంప్లెట్ మేము ఉంది కదా, అలా నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపో శివాజీ అని చాలా మంది పాపం జెన్యున్ కామెంట్స్ ఉండేవి. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో మంచి క్రేజ్ వచ్చింది ఆ టైంలో చాయ్ బిస్కెట్ కి. సో వాళ్ళందరూ చెప్తా ఉంటారు అనమాట, అప్పుడు మేము కామెంట్ పెట్టాము ఒకసారి చెక్ చేయండి కావాలంటే, మేమందరం జెన్యున్ గా ప్రౌడ్ గా అంటే మా మనిషే అయ్యాడు సబ్స్క్రైబర్ అవన్నీ ఉంటాయి. సో చాలా హ్యాపీగా ఉంటుంది. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కంటెంట్ లేని ఆఫర్, కొత్త ప్రొడక్షన్ నుంచి కంటెంట్ ఉన్న ఆఫర్, ఏది చూస్ చేసుకుంటారు మీరు? కొత్త ప్రొడక్షన్ నుంచి కంటెంట్ ఉన్న ఆఫర్. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది అదేనా? కాదు, కాకపోతే మరి పెద్ద ప్రొడక్షన్ లో కంటెంట్ ఇది జనకైతే గనక దిల్రాజ్ గారు, అంబాజీపేట, గీతా ఆర్ట్స్, అవును, సో వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దీనికి వర్క్ చేయడం, మీరు రావడం జరిగింది, భయమే లేదా? భయం ఏం లేదా? అంటే అక్కడ ఒక 100K ప్రతి సినిమాకి వస్తుంది బ్రో, అంతే పెట్టి తీసుకుని అంత వచ్చేసింది. సో దానికి భయం ఏం లేదు యాక్చువల్గా. మన డబ్బులు అయితే పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయని తెలిసి తీసుకుంటున్నాం. అన్ని మొత్తం వర్క్ గ్రౌండ్ వర్క్ చేసి దిగడం జరిగింది. హగ్ సీన్, లైక్ హీరోయిన్ హగ్, కిస్ చేయడం, రొమాన్స్ సీన్స్ మీదంటే కొంచెం తక్కువ. అంటే మీరు వద్దంటారా డైరెక్టర్ని, లేకపోతే నా మొహం చూసి ఆలే రీడాలో చేయడం అంటే హీరోయిన్లు చేయడనా, లేకపోతే మీరు చేయనా? హీరోయిన్ ఎందుకు చేయరు? చేస్తారు కదా మరి. అంటే కథకి అవసరం అయితేనే, కథకు అవసరం ఉంటే పెడతారు, బట్ కథకు అవసరం లేకుండా బలవంతంగా పెడితే. అంటే నేను ఇంట్రోవర్ట్ కదా, నేను చేయలేను అనే ఫీలింగ్ మీకు ఉండి మీరు వద్దంటున్నారేమో అని అనుకుంటుంటారు ఆడియన్స్. లైక్ స్క్రీన్ మీద అది ఉండదు బ్రో. నేను సెట్ లో వేరే సుహాసే, సెట్ లో ఎట్లా ఉంటుంది కానీ సెట్ లో వేరే ఉంటుంది. ఒకవేళ రియల్ లైఫ్ లో కాండం బ్రేక్ అయితే, అదే బ్రో పాయింట్, క్వశ్చన్, బ్రేక్ అయితే దాన్ని నేనేం చేస్తానండి? మీరేం చేస్తారు? ఓకే రైట్, అది కూడా ఆన్సర్. నేనేం చేయలేను అంటే ప్లాన్ తర్వాత అరే ఇది చిరిగిపోయి, అదే సారీ బ్రేక్ అయ్యింది కదా, ఏం చేద్దాం అనేసి నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుంటారా? లైక్ అలా. ఓకే, రియల్ లైఫ్లో కాండం కంపెనీ మీద కేసు వేస్తారా? వేసే ఆలోచన ఏమైనా ఉందా? అసలు సమస్యలు నేనెందుకు బొందా. నాకు కరెక్ట్గా బజ్జీలు అడుగుతున్నప్పుడు చట్నీ ఎక్స్ట్రా ఇవ్వమని అడగడానికి మొహమాటం నాకు. అదే నేను వెళ్ళి కేసు ఎక్కడ వేస్తాను? అమ్మో చట్నీ అడిగితే ఏమనుకుంటాడు అన్న రకం. బ్రో సుహాస్ అనగానే జనాలకి, సుహాస్ గారి సినిమాలు చూస్తే ఆడియన్స్కి సింపతి వచ్చేలా ఉంటుంది. మీ యాక్టింగ్ కానీ, మీ క్యారెక్టర్స్ కానీ, మొత్తం అంతా స్క్రీన్ ప్లే సంబంధించి. లైక్ ఎందుకు బ్రో అలా ఉంటుంది? లైక్ అంటే ఒక రిచ్గా సుహాస్ని చూడొచ్చు, ఒక పాష్ సుహాస్ని చూడొచ్చు. జనరల్గా మనలో మన మాట, నన్ను చూస్తే ఈయన ఫుల్ రిచ్గా సూట్లో చూస్తాను నమ్ముతారా? సిచ్యువేషన్ ఏదైనా, నా మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ మార్చేస్తుంది మనిషిని. నేను ఉండలేను ఆ డ్రెస్, నేను హ్యాండిల్ చేయలేనేమో అన్న ఫీలింగ్ అంతే. అందువల్ల అంటే అంటే నిజంగా ఎవరు తీసుకురాలా అట్లాంటి కంటెంట్తో చేసుకుంటూ వెళ్తాను, కానీ ఇప్పుడు ఆలోచించలే, ట్రై చేస్తాను. ట్రై చేయాలని ఉందా మీకు? పోనీ అలా అదే నేను అంటున్నాను, నాకంటే ఇది చేయాలి అది చేయాలని అయితే ఏం లేదు, కంటెంట్ బాగుంటే చేసేస్తాను తప్ప క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. సుహాస్ ఇంట్రోవర్టేనా? ఏదండి మీరు ఇంట్రోవర్టేనా నిజం? ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ లో ఇంట్రోవర్ట్, బయట ఎక్స్ట్రోవర్ట్. బయట ఎక్స్ట్రోవర్ట్ అంటే బయట ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏం చేస్తారు? ఏం చేయను, ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటాను. ఓకే, ఇంట్రోవర్ట్స్కి ఒకవేళ ఇలా ఉండండి అలా ఉండండి అని ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇంట్రోవర్ట్స్ అసలు సలహాలు ఎవరు కదా ఇస్తారు. ఇంట్రోవర్ట్స్ సలహాలే తీసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. మీ ముందు కూర్చున్నా నేను కూడా ఇంట్రోవర్ట్ కాబట్టి, నేను ఇంటర్వ్యూకి రాగానే వస్తాను, ఇలా కూర్చుంటాను, ఇలా మాట్లాడతాను, కానీ ఈ కెమెరా ఆఫ్ అయిపోతే మేఘనా గారితో కానీ అనుష గారితో మాట్లాడడానికి కూడా నేను సిగ్గుపడుతూ ఉంటాను. నేను రివర్స్, కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఇంట్రోవర్ట్ లాగా ఉంటాను, కెమెరా కట్టే అటు వెళ్తే ఇది మాట్లాడేస్తాను, మన ఫీల్డ్. లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదండి, అలాగే ఉండండి, బెస్ట్, ఏ గోలో ఉండదు. ఇప్పుడు మరి ఆడియో ఫంక్షన్స్ లో అంతమంది జనం, అంతమంది ఉంటుంటారు కదా, ఎలా మాట్లాడతారు? కాళ్ళు వణుకుతూ ఉంటాయి. కాళ్ళు వణుకుతాయి, భయం వేస్తుంది నాకు. స్టేజ్ అంతమంది మాట్లాడి ఒకసారి గట్టిగా ఇట్లా అరుస్తుంటే ఇలా జమ్మంటది నాకు, అది కంట్రోల్ చేసుకుని అని మాట్లాడతారు. మీ సక్సెస్ని ఎలా చూస్తారు బ్రో? అంటే కష్టపడితే సాధించవచ్చా, లక్ కూడా ఉండాలి? లక్ కూడా ఉండాలి, కష్టపడితే ఎన్ని మన దగ్గర పక్కన సరైన వాళ్ళు ఉండాలి.
మన పక్కన మంచి రైటర్స్, మంచి ఫ్రెండ్స్, ఈ- వాళ్ళ సపోర్ట్. అది కూడా ఈ రెండిట్లోనే ఇది ఉంటుంది. లక్, ఆబ్వియస్ గా లక్ ఉంటేనే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. అంటే మీరు లక్ వల్ల హీరో అయ్యారా? అంతే అనుకోవచ్చేమో. ఎందుకు అంటే లక్ వల్ల అయ్యాను అనుకోవచ్చు. దాని జస్ట్ 10 ఏళ్ళు కష్టం ఉందంటే. జస్ట్ కష్టం కూడా ఉండాలి. అంటే మీ లైఫ్ లో లక్ లేదు, కష్టమే ఉంది. రెండు ఉన్నాయి, లక్ కూడా ఉంది. బ్రో యాక్చువల్లీ ఒక హీరో సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక ఫేమ్ బాగా వచ్చేసి నేను హీరో అయిపోయాను, అరే గర్వం ఉండకూడదు నాకు, నేను ఇలా ఉండకూడదు అని ఆలోచిస్తుంటారా? అంటే ఇప్పుడు లేదు కాబట్టి నేను ఆలోచించాను. అంటే నాకు వచ్చేసింది కదా ఎంత ఫేమ్, నాకు ఇవన్నీ పెట్టుకోకూడదు, నేను ఎంత సక్సెస్ అయినా నాకు గర్వం ఉండకూడదు, నేను నా గర్వం లేకుండా బతకాలి అనే ఆలోచన ఎప్పుడైనా నీ మైండ్లో రన్ అయిందా? ఎప్పుడు రన్ అవ్వలేదండి, ఎందుకంటే ఎప్పుడు గర్వం రాలేదు. ఎప్పుడు నా పని నేను సినిమా అయిపోయిన వెంటనే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిపోతాను, మారేడు మిల్లెడు తిరుగుతూ ఉంటాం. సో ఆ గోల్లోనే ఉంటాం. మధ్యలో సినిమా చేసేయటం, మరి గ్యాప్ దొరికినప్పుడు ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళిపోవటం, అంత ఆ గోల్లో. ఇప్పుడు విజయవాడ వెళ్ళి ఫ్రెండ్స్తో బండ్ల మీద తిరిగి చిన్న పనులు తినేసి రాత్రి ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని సిట్టింగ్ వేసి పడుకోవటం, అంటే ఆ ఎంజాయ్మెంట్ లోనే ఉంటాను తప్ప అలా ఎంజాయ్ చేయడానికి డబ్బులు వస్తున్నాయని ఆనందపడతా ఉంటాను తప్ప. ఇప్పుడు కూడా స్టిల్ మొన్న ప్రీమియర్ వేసినప్పుడు కూడా అది మాకు అలవాటు. అంటే అది మాకు ఒక మెడిటేషన్ లాగా విజయవాడలో బండ్ల మీద తిరగడం, ఊరు వాతావరణం. ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అవార్డు అల్లు అర్జున్ గారి చేతిలో తీసుకున్నాను, బెస్ట్ యాక్టర్. అప్పుడు కూడా అంతే, అప్పుడు మొత్తం షేక్ అయ్యాను లాగా. ఆయన వచ్చి పిలిచి ఇట్లా బెస్ట్ యాక్టర్ అవార్డు, నాకు ఇష్టమైన నటుడు సుహాస్ అనేది జల్లు మంది ఎక్కేటప్పుడు కూడా అసలు వెళ్ళట్లా. కళ్ళ మనం పరిగెడుతున్నాం అనుకుని పరిగెత్తకుండా ఒక దగ్గర ఉంటాం కదా, అలా అయింది ఆ రోజు నా సిచ్యువేషన్. ఫస్ట్ అవార్డు చాలా స్పెషల్, ఆయన చేతిలో తీసుకోవటం ఇంకా స్పెషల్, చాలా హ్యాపీ అనిపించింది. డే 1 నుంచి మీకు న్యాచురల్ స్టార్ నాని గారి సపోర్ట్ బాగుంది. అవును, ఆయన బాగా సపోర్ట్ చేస్తుంటారు, మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంటారు. ఏం మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటో దాని గురించి చెప్తారేమన్నా? రిలేషన్ అంటే లేదు, అంటే కృష్ణగడి వీరప్రభం కదా సినిమా అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు చాయ్ బిస్కెట్లో అప్పుడు నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ప్రమోషన్ కంటెంట్ అప్పుడు పరిచయం అన్నా. సో తర్వాత అప్పటికే మన సందీప్ రాసే ఆర్టికల్స్ చదువుతూ చెప్తా ఉంటారు అనమాట, చాలా బాగా రాస్తున్నారు ఆర్టికల్స్, చాయ్ బిస్కెట్ ఆర్టికల్స్ బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. సో అట్లా నెక్స్ట్ మిగతా సినిమా ప్రమోషన్స్ అప్పుడు, జెంటిల్మెన్ అప్పుడు, మజ్ను ప్రమోషన్స్ అప్పుడు, ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు చెప్పారు, ఆయన షేర్ చేసి ఏడిపించారు కదరా అని షేర్ చేసి, అండ్ తర్వాత కలర్ ఫోటో అప్పుడు కూడా నేను షేర్ చేస్తాను, ఇద్దరు సినిమా చేస్తున్నారు, నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పారు. ఎప్పుడు అంతే, అంటే కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు, అవునవును, ఒక ట్వీట్ పెడదాం వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ఆయన అలా సపోర్ట్ చేసేది మాకు చాలా హెల్ప్ అయింది. బయట కూడా మంచి న్యాచురల్గా ఆయన సపోర్ట్ కూడా ఉంటుంది. కమింగ్ డేస్లో ఏం సాధించాలనుకుంటున్నావు బ్రో? ఇలా ఉంటే చాలు బ్రో, మంచి కంటెంట్లు రావాలి, ఇది ఆగకూడదు, కంటెంట్స్ రావటం, సినిమాలు చేయాలి, కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా కొంతమంది డెబ్యూటెంట్స్ని తీసుకురావాలి. ఇప్పటి వరకు నేను ఏదేం కాంట్రవర్సీస్ లేవు కదా? లేవు బ్రో. వస్తే ఎలా తీసుకుంటారు? ఏం రాగం వచ్చినా ఏం చేస్తాం బ్రో, మన చేతిలో లేని వాటికి ఏం చేస్తాం. ఇప్పుడు రివ్యూస్ బ్రో, యాక్చువల్లీ మీరు ఎంత కష్టపడుతూ ఉంటారు, కొంతమంది రివ్యూస్ ఎలా పడితే అలాగే ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో ఎలా పడితే అలా రివ్యూస్ ఉంటుంటాయి. వాటిని చూసి మీరు నీకేమో రియాక్ట్ అవ్వాలని అనిపించిన రోజు ఏదైనా ఉందా సిచ్యువేషన్? చూడండి నీ సినిమాకి చూడండి, వీళ్ళు చెప్తా ఉంటారు డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇదని, అంటే నేను సినిమా చేసేసి నేను ఇంకా వేరే గోల్లో ఉంటాను బ్రో. అది పట్టించుకోరు, సినిమా చేసాక సినిమాని పట్టించుకోరా? పట్టించుకున్నాం కాబట్టి ఇక ప్రమోషన్స్కి వచ్చింది, పట్టించుకుంటాం, అలా కాదు మొత్తం చేస్తాం అన్నీ ఉంటుంది, కానీ నెగిటివ్ పాజిటివ్ అనేది అంతే, ఒకరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు, పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, రియాక్ట్ ఓకే అనుకుంటాను. అంటే మన చేతిలో లేదు కదా, నా చేతిలో ఉండి నేను పిఆర్ చేసుకోగలిగితే అలాగే ఆపుతాను. హీరో అవ్వక ముందు, హీరో అయ్యాక మీలో మీకు చేంజెస్ ఏమైనా ఉన్నాయి? లైక్ ఏమైనా చేంజెస్ చూసుకున్నారు హీరో అవ్వక ముందు, హీరో అయ్యాక? చేంజెస్ అంటే బాధ్యత పెరిగింది అంతే, బాధ్యత పెరిగింది. అంటే సినిమా మొత్తం మన షోల్డర్స్ మీద ఉంటుంది కదా, పెద్ద ప్రెషర్. పర్సనాలిటీ పరంగా అయితే మారలేదు. ఏం చేంజెస్? ఎలా ఉన్నారో అలానే అంతే, ఏం మారలేదు. అప్పుడప్పుడు జిమ్ చేయాల్సి వస్తుంది, బాడీ డైట్ చేయాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేనివి కొన్ని అప్పుడప్పుడు తప్పట్లు. ఇప్పుడు సినిమాని మీరు చేస్తూ ఉంటారు కదా బ్రో, కొంచెం కంటెంట్
అంటే రియలిస్టిక్ గా ఉంటుంటది అనమాట, మీకు తగ్గట్టు డైలాగ్స్ ఉంటుంటాయి. అది రైటర్ గొప్పతనమా లేకపోతే మీ హస్తం? అది అసలు నేను పొరపాటును కూడా ఎవరినన్నా అడగండి, ఎనీ డైరెక్టర్ నేను వర్క్ చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ పొరపాటును కూడా ఉండదు. ఎందుకంటే ఏమైతే మన మీదకి వస్తుందని. కాదు నాకు జనరల్ గా ఇంకొకటి మోస్ట్లీ నేను చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. సో నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేను ఇన్వాల్వ్ అవ్వను సందీప్. అండ్ ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాక్ స్టోరీ వేసుకుని, ప్రతి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ వేసుకుని రాసి రివ్యూ, దాని మీద వాళ్ళకి లైఫే కదా డివిడెండ్స్. సో వాళ్ళు ఎంతో కష్టపడి రాసుకుంటారు, దాని ఎందుకు మనం గెలటం, వాళ్ళ పనాలు చేస్తారు, మన పనులు చేసుకుంటారు హ్యాపీగా. డైరెక్టర్ గా చేయాలని ఏమైనా ఉందా కోరిక? అంటే షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు చేసేవాడిని బ్రో, అది ఇప్పుడు సినిమా. కాకపోతే ఇప్పుడు డైరెక్టర్స్ చూసిన తర్వాత అంత పెద్ద బాధ్యత, డైరెక్టర్ అనేవాడు చాలా టార్చర్ జాబ్ అసలు, వద్దులే ఇది బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మీకు నెగిటివ్ రోల్స్కి బాగా సూట్ అయ్యావు, బాగా చేస్తున్నావు యాక్టింగ్ అని చెప్పి నీకు ఒక మంచి పేరు వచ్చింది బ్రో. అది కంటిన్యూ చేస్తారా వాటిని? అప్పుడు నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్స్ అప్పుడప్పుడు? నెగిటివ్ అనే కాదు, అంటే అప్పుడప్పుడు అంటే మరి హీరో చేస్తున్న ప్రొడ్యూసర్లు కొడతారు కదా ఎప్పుడు చేస్తే. సో అంటే మంచి దానికి తగ్గ రోల్ నాకు బాగా నచ్చి, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా ఉంది, దాని తర్వాత హిట్ 2 వచ్చింది, దానికంటే బెటర్ ఉన్నప్పుడే చేయాలి కదా. సో బెటర్ లేనప్పుడు చేసి వేస్ట్. సో వచ్చినాయి తర్వాత ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా కొన్ని ఇంట్రోవర్ట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మీకు మీరే ఇది మాట్లాడుకుని మీరు చేస్తారు, వేరే వేరే స్టేట్స్ నుంచి హీరోయిన్లు వస్తుంటారు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇది రాదు. సో కెమెరా ముందు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కాబట్టి, కెమెరా ముందు మీరు హీరోయిన్లతో మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడుతుంటారు? మాట్లాడండి, అక్కడ కూడా ఇంట్రోవర్ట్. అమ్మాయితో ఏం మాట్లాడు? నేనంటే ఎక్స్ట్రోవర్ట్ బయట, అంటే ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గర అంతే, కొత్త మనుషుల దగ్గర ఎక్కడైనా ఇంట్రోవర్ట్. జనక అయితే గనక గురించి మా ఆడియన్స్, నా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటారు? థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఒకసారి వీడు బాగానే చేస్తాడని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి జస్ట్ ఒక 2 hours, ఫస్ట్ హాఫ్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour అలా సరదాగా అయిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. చక్కగా నవ్వుకుంటారు, ఫ్యామిలీతో కూర్చొని నవ్వుకుంటారు, బాగా చేశారు పిల్లలు అనుకుంటారు. సో ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ మీ దగ్గర నుంచి చాలా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నేను ఇప్పుడు బాగా మాట్లాడినా చాలా కొంచెం ఇది కొంచెమేనా, అంతెంతో మాట్లాడాను అనుకున్నానే కాదా? లాస్ట్కి ఇది ఆన్సర్ ఇస్తారని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మన జనాలను ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు